నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, ప్రభుత్వాలు ఏర్పడతాయి, రాజకీయ నాయకులు ఉంటారు. ఉన్న వెంటనే మరి టిపికల్గా మనము భారతదేశానికి సంబంధించి చూస్తే ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులు వాళ్ళందరూ ఒక అమెరికా పర్యటన, ఒక యూరోప్ పర్యటన చేసి మా దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు వచ్చి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు ఏం కావాలంటే తాయిలాలు కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ మేము ఇస్తామని అంటూ ఉంటారు. ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సో బట్ అందరికీ ఒక ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు కానీ లేకపోతే మామూలు ఇండస్ట్రియలిస్ట్ కానీ వాళ్ళ పందా అవన్నీ ఇది చేయడానికి మనకి దావోస్ అనేది ప్రతి ఇయర్ అక్కడ సమ్మిట్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అగ్రరాజ్య నేతలు మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళడం, వాళ్ళు ఏ దేశాల మధ్య ఏ విధంగా సమైక్యం చేసుకునేది ఒక పేపరు, ఒక ప్లానింగు, అంటే పరిరక్షణ, వాతావరణ పరిరక్షణ, మొత్తం అన్ని వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ సందర్భంగా మనం ప్రపంచ పర్యటన సపరేట్గా చేసేది ఉంటుంది రాజకీయ నాయకులు. ఇక్కడ ముఖ్యమంత్రి అండ్ మిగిలిన టీమ్స్ కూడా వెళ్ళి వాళ్ళ రాష్ట్రాల గురించి ఆ సపరేట్ వీటిలో వెళ్ళి ప్రజెంటేషన్ చేయడం అదంతా ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ మాట చంద్రబాబు నాయుడు గారు ఆయన దావోస్ మీట్ అలాంగ్ విత్ హిస్ టీమ్ మెంబర్స్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, తర్వాత టీజీ భరత్, తర్వాత కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకుని వెళ్ళారు. సో మరి ఆల్రెడీ ఇదివరకు వెళ్ళిన టీమ్ ఎఫర్ట్స్ ఉన్నాయి. ఈ దావోస్ మీట్ వలన మన ఆంధ్రప్రదేశ్కి వరగోయి ప్రయోజనం ఏమిటి, ఆయన ఏ విధంగా సాధించగలడు, అంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు బి డిప్లొమాటిక్ మార్కెటింగ్ స్ట్రాటజీ టు గో అండ్ అడ్రస్ ఇట్ ఓవర్ దేర్, ఆ విధంగా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అనే దాని మీద మీ అభిప్రాయం? దావోస్ ఆయన ఇప్పుడు మొదటిసారి కాదు, ఇప్పుడు సీఎంగా ఉన్నా కానీ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వెళ్ళటమే కాదు, గట్టిగా పర్సూ చేయటం కూడా ఉన్నది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఆయన టెంపర్మెంట్లో ఒక పెద్ద ప్లస్ పాయింట్ టెనాసిటీ. పట్టాడంటే ఇంకా ఎంబడిపడి చేస్తాడు, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అవుట్ ఆఫ్ ది వే పోయి ఇస్తాడు. అట్లాగే ఐఎస్పీని తీసుకురావటం కానీ హైదరాబాద్లో ఇవన్నీ కూడా గొప్ప అచీవ్మెంట్స్, దాన్ని ఎవరు కాదనలేరు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు తేవటానికి ఆయన చేస్తున్న కృషి తప్పకుండా ఫలించాలని మనం ఆశిద్దాం. పోవటం మంచిది, యాక్చువల్ పోతాడు, అది ఇంకా దాని రొటీన్గానే అందరూ ఇక్కడ ఆయన పోతున్నాడు. బట్ నేను అనుకోవడం ఆయన మోర్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పర్స్యూ ఏదైనా చేసి వదిలిపెట్టడం కాదు, ఇంకా పర్స్యూ చేస్తాడు కాబట్టి తప్పకుండా పోతుంది. బ్రాడ్గా 2-3గా మనం చూడొచ్చు. ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచి లాభం ఉండే అవకాశం ఉంది. దీనికి కొన్ని నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీ సిటీ పెద్ద నోట్ కింద డెవలప్ అవుతున్నది, విత్ చెన్నై యాజ్ ది ఎపీ సెంటర్. దానికి అటాచ్డ్గా శ్రీ సిటీ పెద్ద నోట్ కింద ట్యాప్ ఉంటుంది. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్గా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అదే రకంలో లేపాక్షి డెవలప్ అయి ఉండాల్సింది. బికాస్ బెంగళూరుకు చాలా దగ్గర లేపాక్షి ఏరియాలో చేసినటువంటి లేపాక్షి అన్ఫార్చునేట్లీ అది ఈ లిటిగేషన్లో పడిపోయింది. అప్పుడు వాళ్ళు కొద్దిగా ఓవర్గా చేసి వైఎస్ఆర్ టైంలో చేసింది. దానివల్ల దానిని రిగిల్ అవుట్ చేసి చక్కగా చేయగలిగితే అది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద. దానిని వదిలేసిన ఇంకేదైనా కానీ అట్లాగే అనంతపురం జిల్లాలో నియర్ టు బెంగళూరు ఒక నోడ్ను పట్టుకొని బాగా డెవలప్ చేయగలిగితే దానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ రెండు. ఇక ఐటీకి వైజాగ్ వుడ్ బి ది బెస్ట్. హైదరాబాద్ తర్వాత దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగా అక్కడ వచ్చేటటువంటి అవకాశం. ఇదే టైంలో మనకు చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్లో నోట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఓర్వకల్లా ఏరియాలు కూడా డెవలప్ చేస్తున్నారు. రాయలసీమ ఏరియాలో నీకు ల్యాండ్ బాగా ఉంది. అదే ఇప్పుడు అందుకని సోలార్ పవర్ సెట్స్ వీటికి అక్కడ బాగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సోలార్ విండ్ కూడా. సో ఆ ల్యాండ్ను ఉపయోగించుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కటు, అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ కోస్టల్ ఏరియా, ఐటీ, ఫార్మా వైజాగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రాయలసీమ ఏరియా నియర్ టు చెన్నై అండ్ బెంగళూరు కన్నా డెవలప్ చేసుకునే ఒక బ్రాడర్ ప్రోగ్రామ్తో పోతే తప్పకుండా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫైనాన్సెస్.
రాష్ట్రానికి ఇప్పుడు ఫైనాన్సెస్ లేవు, దివాలా స్టేజ్లో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు తక్కువ ఉన్నాయి. బట్ ఈ స్మాల్ నోట్స్ను దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేయటం, స్మాల్ నోట్స్ను దగ్గర ఉన్నటువంటి పోర్ట్ కనెక్ట్ చేయటం, అంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం పెద్దగా ఎక్కువ మొత్తాలు రావాల్సిన అవసరం రావచ్చు. అందులో కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెడుతుంది కాబట్టి ఇప్పుడు కొన్ని కారిడార్స్ అన్నప్పుడు వాళ్ళ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి. సో వాటిని ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ చేసి అంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తే తప్పకుండా ఆంధ్ర ఈ ఇండస్ట్రియలైజ్ త్వరగా బాగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లెట్స్ హోప్ హీ విల్ బి సక్సెస్ఫుల్. నమస్కారం.